ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం నుంచి 2 కొరింథీయులకు 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. నిజమా? నీవు దేవుని కొరకు ఏమి చేయగలవో కాదు, దేవుడు నీలో ఏమి చేయగలడో వాటి గురించి ఆలోచించు. నేను ఒక సంస్థలో కొత్తగా చేరాను, కానీ నాకు చాలా సంవత్సరాల సేవానుభవం ఉంది కనుక నేను ఎలా సేవనందించగలను అన్న విషయంలో నా మనసు నిండా ప్రణాళికలున్నాయి. అయితే నా మనసు నిండా ప్రణాళికలు కాదు, నేను స్వీయ గర్వంతో నిండి ఉన్నానని దేవుడు నాకు ఈ వాక్యం ద్వారా మాట్లాడారు. నిస్తమా, మన అనుభవం, వరాలు, తలంతులు, నైపుణ్యాలతో నిమిత్తం లేకుండా మనమందరం పురోగతిలో ఉన్న దేవుని పని ఉన్నాము. దేవుని సేవకులంగా మనమందరి ప్రాథమిక దృష్టి దేవుడు మన ద్వారా చేస్తున్న పనిపై కాక మనలో చేస్తున్న పనిపై ఉండాలి. నిస్తమా, నీవు చేస్తున్న పని నీ స్వశక్తితో, నీ జ్ఞానంతో కాక మనం చేస్తున్న పరిచర్య ప్రభువు మహిమను ప్రతిఫలించినట్లుగాను, మనలో పరిశుద్ధాత్ముడి చేయ క్రియకు తగినట్లుగాను మనం దీనతతో మన హృదయాలను తెరిచి ఉంచుదాం. అప్పుడు ఆయన తన జ్ఞానంతో నిన్ను మలచి దీనత్వాన్ని నీలో కలుగచేసి ఆయన నామానికి మహిమార్థంగా నిన్ను నిలబెడతాడు. ప్రార్థన. కనికరంగల దేవా, మేము చాలా కాలంగా విశ్వాసంగా ఉన్నప్పటికీ క్రీస్తు వల్లే మారడానికి మేము ఇంకా చాలా దూరంలో ఉన్నాం. మీ ఆత్మ మమ్మను దినదినము రూపాంతరపరుస్తుండగా మమ్మను మీకు అనుకూలంగా విధేయులుగా చేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నిజమా, దేవుడు నీ ద్వారా కాదు నీలోనే పనిచేయాలని ఆశిస్తున్నాడు. ఆయన కొరకు ఫలించుదామా? ఆయన కొరకు పనిచేద్దామా? ఆమేన్.